హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి తుఫానుగా మారింది. దీనికి ఫెంగల్ తుఫానుగా పేరును ప్రకటించారు. ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు రెడ్ అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఫెంగల్ తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంది. నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 24 గంటల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, ఇడుపులపాయ, వేంపల్లి, బుజ్జిబిజ నెల్లూరు, కావలి, నెల్లూరు నగర ప్రాంతం, కొండేపి, సింగరాయకొండ, చీమకుర్తి ప్రాంతాల్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, ఆ తరువాత 150 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది. మధ్యాంధ్ర జిల్లాల మీద కూడా కొంత ప్రభావాన్ని చూపనుంది ఫెంగల్ తుఫాను. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి మోస్తరు వర్షపాతం ఉంటుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తెలంగాణలో పొడి వాతావరణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.